రోజులు ఒక చిన్న కాంట్రవర్సీ లేదు, నీ గురించి ఎక్కడ కూడా చిన్న బ్యాడ్ ఉండదు, అంత మంచి మనిషివి, నీ అట్లా ఎట్లా చేస్తారు, నేను ఇడిచిపెట్టాను అది ఇది అన్నాడు. మీడియాకి అట్లెట్లా మాట్లాడిండు? నువ్వు కళ్ళారా చూసినావు కదబ్బా, నువ్వు రాళ్ళు చూసినావు, ఊరోళ్ళు చెప్పారు, సాక్షులు ఉన్నారు, అన్ని వీడియో ఉంది, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు? అంత అటాక్ చేసిరని చెప్పాలే కదా. అంటే వీళ్ళందరూ అది కాదు కానీ ఆయన దిక్కు మాట్లాడతారు. అట్లా ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, నువ్వు నా దిక్కు మాట్లాడక ఆందికి మాట్లాడకు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అవునయ్యా నా కళ్ళతో చూసిన, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, కొట్టిండు, ఈ నైట్ అట్ట ఎట్లా పోతారు అని అడగాలి కదా, అట్ట ఎట్లా పోతారు అని అనాలి కదా. ఆయన అనలే. ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. ఇదే పోలీస్ సంస్థ అనిపించింది నాకు. అనిపించినాక అది అయిపోయినాక వాడు చాలా సర్పంచులు నన్ను వచ్చి కలిసిర్రు, ఆ ఊరోళ్ళు కలిసిర్రు. నేను అన్న కాంప్రమైజ్గా అన్న, పిల్లలన్నా చిన్న చదువుకునే పిల్లలన్నా తెలిసి తెలియక వచ్చిర్రంటే, సరేనా మా ఊరు నుంచి కూడా ఒక 12 మందిని తెలిసి తెలియని పిల్లల్ని, చదువుకునే పిల్లల్ని తాపి తోలిస్తా, నువ్వు ఊకో అన్న. అట్లా ఊకోమన్నా. ఏందన్నా వాళ్ళకి ఈరోజు శిక్ష పడకపోతే రేపు ఇంకోని ఇంటి మీదకి పోతారు. ఇంత చిన్న వయసులో అంత మందు తాగి ఇంత ప్రయోగం చేసిర్రు, ఇంటి మీదకి అంత డేర్గా ఊరి మీదకి పోతారా తమ్ముడు? అంత రాత్రి ఇంత చేసిర్రంటే ఆ సైకోగాళ్ళు రేపటి దినాన ఈ అమ్మాయిలను రేపు కానీ ఇవన్నీ చేయరని గ్యారంటీ ఏముంది వాళ్ళకి? ఇప్పుడు శిక్ష పడితేనే కదా నెక్స్ట్ భయం అయ్యేది. ఇంకో రాష్ట్రంలో ఎవడైనా అరే ఓన్ ఇంటి మీదకి పోతే భయం అనేది. ఇప్పుడు మన పక్కింటి మీదకే మనం అరే నైట్ పోతే ఎక్కడ కేసు అవుతుంది, అమ్మ లొల్లి అవుతుందని. ఒక ఊరి మీదకే వచ్చారంటే వాళ్ళు ఎంత జాదుగాళ్ళు అయి ఉండాలి ఆలోచించి అన్నారు. అది అయిపోయింది. వాళ్ళని కాంప్రమైజ్ కానన్నా. మళ్ళాడు ఏం చేసిండు, ఈ ఎస్ఐ అన్నాడంట. ఎస్ఐ కూడా అన్నాడు మా వాళ్ళతోటి, నేను వాడిని షాద్నగర్ పోలీస్ స్టేషన్లో పోయి నువ్వు కూడా కొట్టినామని కేసు పెట్టమన్నా. ఈయన ఎంకరేజ్ చేసాడు ఏంది నాకు అర్థం కాదు. ఈయన కేసు పెట్టమన్నాడు ఏంది నాకు అర్థం కాలే. ఈయననే అన్నాడు కొద్దిగా, నేనే కేసు పెట్టమని చెప్పినాను. ఎస్ఐ ఈయన లెనిన్. ఎట్లా పెట్టమంటావు నువ్వు, నీకేం సంబంధం? బాలనార్ ఎస్ఐ కేసు పెట్టమన్నా అంటే ఆడు పోలీస్ స్టేషన్ కాడికి పోయి నాకు ఫోన్లు కొడుతున్నాడు. ఏడు కానిస్టేబుల్ చేసిండు. కానిస్టేబుల్ అన్న ఈడు ఇట్లా వచ్చిండు, ఏవో వీడియోలు అంట ఏవో ఉన్నాయంట, కొట్టిర్రంట, కేసు అంటారు. ఏమన్నా చేయని, నాకేం భయం లేదు, మనమేం తప్పుడు చేయలేను. సరే అన్న, ఇది వాడు ఫోన్ చేస్తుండు. ఆ వాయిస్ కూడా ఉంది. అన్న పోలీసు వాళ్ళు కేసు వచ్చినావన్నా, నువ్వు ఫోన్ ఎత్తకపోతే నేను కేసు పెట్టేస్తానా అన్నాడు. పెట్టుకో అని నేను ఎందుకు భయపడాలి చెప్పు? నా బంగారం తీసుకుపోయింది నువ్వు, అవకాశం ఇచ్చింది నేను, అన్నం పెట్టింది నేను, తిన్నది నా దగ్గర, ఎరిగింది నా ప్లేట్లు, తిన్నింట్లో ఎరిగిపోతున్నావు నువ్వు. నేను ఎందుకు క్షమిస్తా చెప్పు? నేను ఎక్కడ తిరిగి ఆడేమంటాడంటే, నువ్వు కేసు కాంప్రమైజ్గా అయ్యి నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు నా మీద టార్చర్ పెడుతున్నారు, నా ఫ్రెండ్స్ని బయటికి తీసుకురా, నేను సపోర్ట్ చేయకుండా ఒకట. అరే నువ్వు సపోర్ట్ చేయకుండా నేనేం తప్పు చేసినా? నేను ఎందుకు ఒకట చెప్పు? అందరూ ఏంటంటే కాంప్రమైజ్గా నేను ఎందుకు అవుతాబ్బా? నేను తప్పేం చేసినా కాంప్రమైజ్ కావడానికి? ఏం చేసినా చెప్పు అంటాను నేను. అంటే వాడేం చేసిండు, కేసు పెడతా అన్నాడు. సరే పెట్టుకోరా అని చెప్పిన. కేసు పెట్టిండో ఏం చేసినా నాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ డే ఇది అయిపోయినాక వాడు కేసు పెడతాడు. నెక్స్ట్ డే చూస్తే వాడు వీడియోలు పెట్టిండు, ఏదో స్క్రీన్ షాట్లు తీసుకొని నన్ను లైంగికంగా 2 సంవత్సరాల నుంచి వేధించిండు, ఆ టీంలో చాలా మంది నన్ను ఇట్లా వేధిస్తున్నారు టీం వాళ్ళు అంటనే అన్నాడు. ఒక్కటి చిన్న లాజిక్, 2 సంవత్సరాల నుంచి నేను లైంగికంగా వేధిస్తుంటే నువ్వేం పీకుతున్నావారా? నువ్వేమో నా పెళ్ళాని ఉంటావు, నా గవర్నమెంట్ జాబ్ ఉండే నాకు నీకు నచ్చకపోతే రేపు అవునా కదా చెప్పు? నాకు కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. నేను అన్నం పెట్టి నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఒక పేరు తెస్తే నీ అమ్మ నువ్వు ఏం చేస్తున్నావురా? ఇదే విశ్వాసం నువ్వు చూపించేది? అసలు మనిషి ఆడు అంటే పిచ్చిలేస్తుందబ్బా. నేను క్షమించింది మళ్ళా అని నువ్వు ఎట్లా ఎలిగేషన్ చేస్తావు? అంటే వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది 2 సంవత్సరాల ముందు మందు ఆగిందంట మీరు ఇట్లా వేధించినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఏదో అమ్మాయిల విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నారు. సరే నేను ఒకటి చెప్తా, వాళ్ళ అమ్మ అన్నదానికి క్లారిటీ ఇస్తా. 2 సంవత్సరాలు మందు తాగిండు కానీ కొడుకు అంటే నా పెళ్ళమాని సంసారం చేయడానికి తోలిచ్చినావా? 2 సంవత్సరాల నాడు గుద్ద వలగొట్టవచ్చు కదా అబ్బా, పోలీస్ స్టేషన్లో వేయొచ్చు కదా. నువ్వు 2 సంవత్సరాల నాడు నీదేమైనా ప్రూఫ్ ఉంటే తీసుకొని పోయి నువ్వు అరే నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నాను పోలీస్ స్టేషన్ పోవచ్చు కదా, పెద్ద మనుషులకు చెప్పొచ్చు కదా. నువ్వు అంటే 2 సంవత్సరాల నుంచి నేను టార్చర్ పెట్టినా మళ్ళీ నా తానికి ఎట్లొచ్చిండు? నిన్న 24-25 షూట్ చేసి బంగారం తీసుకుపోయేదాకా నువ్వు ఎందుకు పంపించినావు? అంటే అంతాన బంగారం ఎత్తుకొని రా బిడ్డ, అప్పుడు ఇవన్నీ పెడదామని పెట్టినావా? ఒక లాజిక్ ఆలోచించు, నువ్వే చెప్పు. 2 సంవత్సరాల నుంచి నేను టార్చర్ పెడితే నువ్వు భరించడానికి నా పెళ్ళాని ఉంటివా, నా అన్న ఉంటివా, నా తమ్ముడు? నువ్వు ఎవడవురా భరించనీకే? నీకు నచ్చనప్పుడు వెళ్ళిపో కదా, అవునా కదా? వాళ్ళు పొంతనుందా అసలు?
అంటే నువ్వు రేపు మొన్న షూటింగ్ జరిగి బంగారం ఎత్తుకపోయినాక నువ్వు అన్నీ వెలిగే అంటే కేసు కొట్టేస్తే అన్నీ సైలెంట్. నేను చెప్పినా కదా, ఇగో ఒకరోజు ఏమైంది మా టీం వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తాను నేను, వాని బిహేవియర్ ఏంది వాడింది. ఒకరోజు ఏమైంది ఇట్లా చెప్తే కదా రఘుకు వీళ్ళకు వాళ్ళకు మెసేజ్లు